పెద్దలు సీతే గుప్తా గారు, డాక్టర్ కిషన్ గారు చాలా ముందు చూపుతోటి ఇక్కడ సెంటర్ ప్లేస్లో హాస్పిటల్లో బీద వాళ్ళకు మన వయస్సేతులకు కూడా హెల్ప్ చేయాలి అన్న సంకల్పంతో ఇంటింటికి తిరిగి డబ్బులు జమ చేసి 1998లో ఈ హాస్పిటల్ స్థాపించడం జరిగింది. దాని తర్వాత డాక్టర్ కిషన్ గారు ఒక 1 year వరకు 2-3 years వరకు ఆయన చైర్మన్గా ఉన్నాడు. దాని తర్వాత నేను 2006 నుంచి మొన్నటి వరకు 15 yearsలో నేను చైర్మన్గా ఉండి ఈ హాస్పిటల్ను జనరల్ హాస్పిటల్లో ఏమేమి వసతులు కావాలి అవన్నీ కూడా చేసడం జరిగింది. నెలకు సుమారుగా 5-6 లక్షల రూపాయలు బీద వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. ఇదంతా దాతల సహకారంతో ఇంత డెవలప్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 300 మంది ట్రస్ట్ మెంబర్లు ఉన్నారు, ఒక 47 మంది ప్యాటర్న్స్ ఉన్నారు. కాబట్టి ఇటువంటి మంచి హాస్పిటల్కు బయట ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా కొద్దిగా హెల్ప్ చేసేది ఉంటే ఇంకా చాలా హాస్పిటల్ను డెవలప్ చేయొచ్చు మేము అన్న మాకు ఇది. మా దగ్గర డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ చాలా బాగా పనిచేస్తున్నారు. మా దగ్గర సుమారుగా 200 మంది స్టాఫ్ ఉన్నారు, 77 మంది డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. కాబట్టి హాస్పిటల్ మంచి పేరు ఉంది. మన కరోనాలో కూడా మేము హాస్పిటళ్ళు తెలంగాణే కాకుండా ఆంధ్ర, తమిళనాడు, తర్వాత రాయలసీమ వెళ్ళి చాలామంది మా దగ్గరికి వచ్చడం జరిగింది. అమ్మవారి దయ వలన మంచి రిజల్ట్ కూడా మంచిగా వచ్చింది. దాంట్లో మా స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ బాగా కష్టపడ్డారు, పడి మాకు మంచి పేరు వచ్చింది. దాని తర్వాత డోనర్స్ చాలామంది ముంగటికి వచ్చి మాకు హెల్ప్ చేస్తే ఇదంతా హాస్పిటల్ అంతా మా మోడరేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి హాస్పిటల్కు దాతలు ముంగడికి వచ్చి సహకారం అందియాలని చెప్పని కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ.